టెంకాయ ఆకులు మర్చిపోయినానే. ఇప్పుడు అబ్బా ఫోన్ అన్నా చేద్దాం. లిఫ్ట్ చేయట్లేదు, ఎట్లబ్బా? సైలెంట్ మోడ్లో పెట్టుకున్నాడా? ఇంటికి వచ్చినాడో చెప్తే డైనోసార్ లాగా వెళ్తాడు. ఎట్లబ్బా చేసేది? రోజు 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 రోజా పువ్వా, రోజు 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 పువ్వే నువ్వే నువ్వు. ఫోన్ ఏంటంటే లిఫ్ట్ చేయలేదేమి? అబ్బా ఏం చిరాకు వస్తుందంటే తట్టుకోవడానికి కావడం లేదు బయట. అమ్మా ఎండలు అట్లే ఉన్నాయి, ట్రాఫిక్ అయితే ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఇంకేమి వెయిట్ చేస్తాను, చేసుకోపో పూజ. తెచ్చినాను పో, టెంకాయలు ఆకులు కదా తెచ్చేసిన, నువ్వు చెప్పకనే తెచ్చేసిన. నువ్వు పాలకు మాత్రమే కానీ కానీ పూలు మర్చిపోయినాను. నాకు గన్నిస్తారా? తీసుకురావా ప్లీజ్. ఇంకా నాకేం పని లేదా? పిల్లాడిని చంపేస్తారా? కాని పని ఏదో ఒకటి చేసేసుకోపో, నా వల్ల కాదు. పూలు ఎట్లా చేసేలా? నేను పోను. పూలు కావాలా నువ్వు కదా? చెప్పకనే తెచ్చిచ్చినాను. అది ఇంక మళ్ళా నీకు పూల కోసం మళ్ళా పోవాలి, పెట్రోల్ ఎంత కావాలనుకున్నావు పోవాలంటే? ఏం కాదు, లేదు నా వల్ల కాదు, నేను పోను. పోవాలా కదా, లేకుంటే ఎలా చెప్పు? పూలు ఎట్లా అడ్జస్ట్ చేస్తా చెప్పు? నేను నువ్వు పో తెచ్చుకోపో, అవసరమైతే. ఎట్లా నేను పోను. పోయొచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎండకి ట్రాఫిక్ కి, నీకేం తెలుస్తుంది? ఇంట్లో దాన్ని అక్కడ పక్కింటి వాళ్ళు తెప్పించుకోపో పూలు కొన్ని, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కదా. అవేం వద్దు, నువ్వే తెచ్చి నాకు. నేను పోతే ఏరు, నువ్వు పోతే ఇస్తారు. బయట అమ్ముతారు కదా, అవి తీసుకురా. నేను తెచ్చేవాడిని, మళ్ళీ అట్లా దాన్ని చెప్పాలి కదా ఫోన్ చేసి. ఫోన్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయట్లేదు. చేయలేదు, ఆడ ట్రాఫిక్ అట్లా ఉంది. మళ్ళా ఊరికి డైనోసార్ లాగా అరుస్తావే నా పైన. ఏంది అరిసేది? నేనేంది అరిసేది? నువ్వే అరుస్తాను. మర్చిపోయాను అంటున్నాను కదా. ఏంది మర్చిపోదు? ఎట్లా వస్తుంది మరుపు? శనివారం పూజ చేయాలని నీకు తెలుసు కదా, అసలు అవన్నీ చెప్పలేదు. నేను కాబట్టి తెచ్చినాను, ఎవరైనా తెస్తారనుకున్నావా? అట్లా అసలు నీ వల్లే మర్చిపోయింది. నేను ఎట్లా మర్చిపోతావు? నా వల్ల. పొద్దున్న టిఫిన్ దోశ చేద్దాం అన్నాను. దోశ అంటే నీకు ఇష్టం లేదు, ఎలా చేయాలో అర్థం కాక నీ గురించి ఆలోచన చేసి ఇది మర్చిపోయినాను. ఎక్కడ అట్లా దిగొచ్చింది అన్నపూర్ణాదేవి? దోశ పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అని దాని గురించి ఆలోచించుకుంటా పూజకు కావాల్సిన వస్తువులు చెప్పడం మర్చిపోయినావా? కొంచెమన్నా ఉండాలన్నయ్య, ఊరికే నన్ను మనిషిని తిప్పేది కాదు అక్కడికి ఇక్కడికి. రేపటి నుంచి దోశే చేస్తావు అవి. మాకు మళ్ళీ అదొక ఎక్స్ట్రా పనిష్మెంట్. లేకపోతే దోశ గురించి ఆలోచన చేసి ఎట్లా వారంలో 4 రోజులు తింటానే ఉన్నాం దోశలు, ఈ దెబ్బతో వారం మొత్తం మాకు దోశలే. ఇంకా అయిపోయా, ఇంకా ఖతం. పోయేస్తే ఏమన్నా గంటు పోతుందా ఏమన్నా? నువ్వు కాక ఇంకెవరు పోయేస్తారు? మీ నాయన పంపి ఉన్నాడు కదా, మీ నాయన పంపి. మా తెలుసు, నేనే పోయి రావాల్సిందే. నేను పోయి వస్తాను కాబట్టి నాకు ఇంత మంట. ఎక్కడో అట్లా పోతున్నావు. ఇప్పుడు ఎందుకు అవి? నాకేం టిఫిన్ ఏం వద్దులే, నువ్వు అనిండే మాటలు కడుపు నిండిపోయింది.